మహబూబాబాద్ జిల్లాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇవాళ కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు కొత్తగూడ మండలంలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ పరిధిలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొత్తగూడ మండలంలో భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట గాలుల ధాటికి నేలవాలింది. దీంతో పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. ఎకరాకు ₹1000 పెట్టుబడి పెట్టామని ఇప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం అందించాలని కొత్తపల్లి గ్రామ రైతులు బారో తిరుపతి కోరుతున్నారు. కొత్తగూడ మండలం గ్రామం గాంధీనగర్ మండలం కొత్తగూడెం. ఈ మొక్కజొన్న ఎకరం వేస్తే ఎకరం మొత్తం అంత వర్షం వచ్చి ఖరాబ్ అయిపోయింది. ఎన్ని ఎకరాలు వేసింది? ఎకరం సార్. నష్టపరిహారం అంతే తప్ప మేము కోరుకునేది అదొకటే. మొత్తం ఎకరం చేను అయితే ఎకరం చేను మొత్తం పడిపోయింది. అదే మేము నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా అని ప్రభుత్వానికి వేడుకునేది అంతే. పడి ఇట్లా నాశనం అయిపోయే, చేతికొచ్చేది కాదా? గవర్నమెంట్ మాకు ఏమి ఇస్తుంది? మొత్తం 16 బాళ్ళు అయితే గోడేది ముక్కలు ఇరిగింది మొత్తం. నాశనం 16 బాళ్ళు.